Daily. Taste the Daily. ఊహించి రాసే కథనాలు కొన్ని సోషల్ మీడియా ఛానళ్లలో రాజకీయ లబ్ధి కోసం కొందరు వాడుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఒక కేబినెట్ మంత్రి బయటకు వచ్చి తనకు విషం ఇచ్చి చంపమని బాధపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. ఇక ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవని, కానీ ఇప్పుడు ఊహించని కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు, అధికారులు తప్పు చేస్తే, అవినీతికి పాల్పడితే వార్తలు వేయొచ్చు, కానీ వాస్తవాలు, ఆధారాలు లేకుండా వ్యక్తులపై కథనాలు ప్రసారం చేయడం సరికాదన్నారు. ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకింత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతోటి కథనాలు గాని వార్తలు గాని రాసేవారు. ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారంటే, మరి ఒక ఉన్నత చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని, మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాలతోటి మేము ప్రజలకు సుపరిచితులమై ఈరోజు ఈ స్థానంలోకి వచ్చినాం. కాబట్టి మీడియా అన్నా, మీడియా సోదరులన్నా, జర్నలిస్ట్ మిత్రులన్నా మాకు చాలా అభిమానం ఉంది. కానీ ఈ వ్యవస్థను నడపాలంటే ఇటువంటి కథనాల ద్వారా వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు. దీనివల్ల నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజంలో ముఖ్యంగా అందరి మీద ఉంది. ఎస్పెషల్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మీడియా సంస్థ అధినేతల మీద ఉందని తెలియజేస్తూ